నమస్తే అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సైలెంట్‌గా ఉండడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేసి. సో, ఇవి తెలుసుకునే ముందు ఒక స్టోరీ చెప్తాను. ఇది స్టోరీ కాదండి. రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్. ఎక్కడ అంటే టిబెట్‌లో జరిగింది. సో, టిబెట్‌లో తావుజు అనే మాస్టర్ ఉండేవారు. ఆ మాస్టర్ ఏం చేసేవారంటే డైలీ ఈవినింగ్ కొండపైకి వెళ్ళి అక్కడ జరిగే సన్‌సెట్‌ని చూసి వస్తూ ఉండేవారు. సో, దీన్ని గమనించిన వాళ్ళ ఇంటి పక్కనే ఉండే నేబర్ ఒకతను వెళ్ళి ఆ మాస్టర్‌ని అడుగుతారు. మాస్టర్ నేను కూడా మీతో పాటొస్తాను. నన్ను తీసుకెళ్ళండి అనేసి అన్నారు. అప్పుడు ఆ మాస్టర్ ఏమంటారంటే ఫస్ట్ ఒప్పుకోరు. అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే తిన పీస్ అనేది డిస్టర్బ్ అవుతుంది గదా! సో, అందుకని ఒప్పుకోరు. కానీ మాస్టర్ నేబర్‌కి ఒక కండిషన్ పెడతాడు. ఏమని అంటే, "సరే నువ్వు నాతో రా. కానీ వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు సన్‌సెట్ జరిగేటప్పుడు య ఈ 3 టైమ్స్‌లో నువ్వు నీ నోట్లో నుంచి ఒక్క వర్డ్ కూడా యూజ్ చేయొద్దు. అంటే నీ నోట్లో నుంచి సౌండ్ రావద్దు" అనేసి అంటాడు. ఆ నేబర్ ఏం చేస్తాడు, ఈ కండిషన్‌కి ఒప్పుకొని వెళ్తాడు. సో, మాస్టర్, నేబర్ ఇద్దరు కూడా ఇలా 3, 4 మంత్స్ సన్‌సెట్‌ని చూసి వస్తూ ఉండేవారు. ఇదంతా కంప్లీట్‌గా సైలెంట్‌గా జరిగేది ప్రాసెస్ అంతా. సో, ఒకరోజు ఆ నేబర్ వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వస్తాడు. ఆ గెస్ట్ ఏం చేస్తాడంటే 2 డేస్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఉన్నప్పుడు ఈ నేబర్, మాస్టర్ ఇద్దరూ కూడా కొండపైకి వెళ్ళి ఆ వ్యూ చూసి రావడం గమనిస్తాడు. గమనించి ఆ గెస్ట్ నేబర్‌ని అడుగుతారు. "మీరెళ్తున్నారు కదా! నన్ను తీసుకెళ్ళండి. నేను ఆ అద్భుతాన్ని చూస్తాను" అనేసి అంటాడు. అలా అనేసరికి నేబర్ ఏమంటారంటే, "ఒద్దొద్దు, నువ్వు మాతో పాటు వస్తానంటే మా మాస్టర్ ఒప్పుకోడు దీనికి. నేను నిన్ను తీసుకెళ్ళను" అంటాడు. అప్పుడు ఆ గెస్ట్ నేబర్‌ని చాలా ప్లీజ్ చేస్తాడన్నట్లు. "ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు" అనేసి రిక్వెస్ట్ చేసేసరికి నేబరు మాస్టర్‌ని అడుగుతాడు. ఇలా మా గెస్ట్‌ని కూడా తీసుకెళ్దామంటే, "సరే తీసుకొనిరా. కానీ కండిషన్ తెలుసు కదా నీకు" అనేసి అంటాడు. "ఆ! తెలుసు మాస్టర్. నేను తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను" అనేసి అంటాడు. ఆ కండిషన్ ఏంటి? వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ప్లస్ ఆ వ్యూ చూసే టైంలో మాట్లాడొద్దు. కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉండాలి. ఓకేనా? ఇలా చెప్తాడు. సరే అనేసి తీసుకొనెళ్తారు. తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ గెస్ట్ సైలెంట్‌గానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ సన్‌సెట్ వ్యూ అనేది చూసేసరికి ఒక్కసారిగా ఆ గెస్ట్ వావ్! ఎంత అద్భుతంగా ఉంది సీనరీ అనేసి అరుస్తాడన్నట్లు. అలా అరిచేసరికి మాస్టర్ తనని చాలా కోపంగా చూస్తారు. కోపంగా చూసి రిటర్న్ అయ్యేటప్పుడు నేబర్‌తో అంటాడు, "రేపటి నుంచి నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు" అనేసి అంటాడు. అప్పుడు నేబర్ ఏమన్నా అనేసి అంటాడంటే, "మాస్టర్ నన్ను క్షమించండి. నేను కాదు కదా! ఈ తప్పు జరిగింది మా గెస్ట్ వల్ల గదా!" అనేసి అంటాడు. ఆ గెస్ట్ ఏమనేసి అంటాడంటే, "మాస్టర్ నన్ను క్షమించండి. నేను వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నేనేం మాట్లాడలేదు. కానీ అక్కడ జరిగే అద్భుతాన్ని చూసి నేను కంట్రోల్ చేసుకోలేక అలా ఒక్కసారిగా రెస్పాండ్ అయ్యాను" అనేసి అంటాడు. అప్పుడు ఆ మాస్టర్ ఏమనేసి అంటాడంటే, "ఏంటి? వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదా? నీ బుర్ర నిండా ఎంత చాటింగ్ నడుస్తుందో నేను వింటూనే ఉన్నాను" అనేసి అంటాడు. ఒక్కసారిగా ఆ గెస్ట్ కంగు తింటాడన్నట్లు. ఏంటి నేను బ్రెయిన్‌లో చాట్ చేసేది ఇతనికెలా తెలిసిపోయింది అనేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ మాస్టర్ అంటాడు. ఏమని అంటే, మౌనంగా ఉండడం వల్ల మనుషులు చాలా సెన్సిబుల్‌గా తయారవుతారు. సో, ఏంటంటే వాళ్ళేదైనా మాట్లాడేటప్పుడు గానీ, వాళ్ళ మాటల్ని గానీ, వాళ్ళ ఎమోషన్స్‌ని కానీ, మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యే మిస్టికల్ పవర్స్ అనేవి మీకొస్తాయి. సో, సైలెన్స్‌గా ఉండడం అంటే మాట్లాడకపోవడము, చాటింగ్ చేయకపోవడము మాత్రమే కాదు, బ్రెయిన్‌లో విపరీతమైన చాటింగ్ జరుగుతా ఉంటది. అక్కడ మనుషులు లేకపోయినా కూడా, ఆ మనుషులతో మనం మాట్లాడేస్తూ ఉంటాము. సిట్యుయేషన్స్‌ని పాస్ట్‌లో జరిగిన సిట్యుయేషన్‌ని తీసుకొచ్చి వాటిని మెమరీసుకుంటూ ఉండడము. సో, దాని మీద జడ్జ్‌మెంట్ చేస్తూ ఉండడము. ఫ్యూచర్‌లో జరిగే వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం. వీటి ద్వారా ఏమవుతుందంటే, మనం ప్రెజెంట్ మూమెంట్‌ని కోల్పోతూ ఉంటాము. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలంటే ఏం చేయాలంటే, ఆహ్, ఎంప్టీనెస్ అనేది ఉండాలి. హోలోనెస్ ఉండాలి. అంటే ఆ శూన్యత అనేది మనలో ప్రవేశించాలి. ఆ శూన్యత ప్రవేశించాలంటే దానికి మార్గం ఏంటంటే, ఫస్ట్ మౌనాన్ని ప్రాక్టీస్ చేయడం. గంటలు గంటలు సోది మాట్లాడకుండా, సో, కంప్లీట్ సైలెంట్‌గా ఉండేలాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం చాలా సెన్సిబుల్‌గా తయారవుతాము. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్‌ని నాతో చెప్పడం మాత్రం మర్చిపోకండి.
టచ్‌లో ఉండండి. థ్యాంక్ యూ ఆల్.